విశాఖ రైల్వే జోన్ను ఇస్తున్నట్లుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన అనంతరం ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేస్తారని మరోసారి రుజువైందని లోకేష్ ట్వీట్ చేశారు. జోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభజనలా అన్యాయం చేశారని లోకేష్ మండిపడ్డారు. విభజన సమయంలోనూ ఆదాయం ఉన్న హైదరాబాద్ను తెలంగాణకు ఇచ్చినట్లే ఇప్పుడు సుమారు 6,500 కోట్లు తెచ్చే వాల్తేరు డివిజన్ను ఒడిశాకు అప్పజెప్పారని ఆరోపించారు. సరుకు రవాణా ద్వారా అధిక ఆదాయం తెచ్చే తలను రాష్ట్రానికి దక్కకుండా చేశారని అన్నారు. ఏడాదికి 500 కోట్ల రూపాయలు కూడా రాని ప్రయాణికుల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి మిగిలిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. మోదీ మార్కు మోసం అంటే ఇదేనని ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ప్రకటన అనంతరం వివిధ పార్టీల నేతల స్పందనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ పై ఏపీ సీఎం టీడీపీ నేతల స్పందన ఎలా ఉంది? ప్రధానంగా చూస్తుంటే ఏదైతే విశాఖ హెడ్ క్వార్టర్ కూడా రైల్వే జోన్ ను నిన్న రాత్రి 7:15 ఏదైతే కేంద్ర రైల్వే శాఖ పీయూష్ గోయల్ కూడా ప్రకటించడం జరిగింది. దానికి వివిధ పార్టీలు కూడా వివిధ రీతిలో స్పందిస్తా ఉన్నాయి. బీజేపీ పార్టీ నిన్న రాత్రిపూట కూడా విశాఖ రైల్వే స్టేషన్ వద్ద కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. మోడీ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలతో చేంజ్ చూపించే ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు ఏదైతే విభజన హామీలో ప్రధానంగా ఉన్న రైల్వే జోన్ అంశానికి సంబంధించిన హామీని కూడా మేము నెరవేరుస్తూ ప్రకటన చేశామంటూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి. అయితే దీంతే కాకుండా వైసీపీ పార్టీ కూడా స్పందిస్తా ఉంది. ఏదైతే 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతిపక్షంలో ఉంది, కేంద్రంపై ఒత్తిడి చేస్తూ పోరాటాలు చేస్తా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం మధ్య బీజేపీతో అంటకాగుతూ కూడా అప్పుడు హామీలన్నింటినీ నెరవేర్చడానికి ఒత్తిడి తేకుండా సర్దుకుపోయే పరిస్థితి తీసుకొచ్చింది తప్ప మేము పోరాటాలు చేస్తూ మా యొక్క నిరసన దీక్షలు చేస్తా ఉండగానే మాకు ఇది సాధించగలిగామంటూ కూడా వైసీపీ పార్టీ చెబుతున్న పరిస్థితి. అయితే ఏదైతే టీడీపీ పార్టీ మట్టి ఏదైతే ప్రకటన విడుదల చేసిన అనంతరం కూడా మంత్రి లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా కూడా స్పందించడం జరిగింది. నరేంద్ర నమ్మించి మోడీ మోసం చేసేది వారే అని రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైనట్టు కూడా ట్విట్టర్ వేదికగా కూడా మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. బిడ్డ విశాఖ రైల్వేకు జన్మనిచ్చింది, తల్లి వాల్తేరు డివిజన్ ను మోడీ గారు చంపేశారు, రైల్వే జోన్ ఏర్పాటులో రాష్ట్ర విభజన లాంటి అన్యాయమే జరిగింది, అప్పుడు ఆదాయం ఉన్న హైదరాబాద్ ను తెలంగాణకి ఇచ్చేశారు, ఇప్పుడు 6,500 కోట్లు తెచ్చే వాల్తేరు డివిజన్ ను కూడా ఒడిశాకి కట్టబెట్టారంటూ కూడా లోకేష్ ట్విట్టర్ వేదిక కూడా మరోసారి విరుచుకుపడ్డారు. అందుకు వాల్తేరు జోన్ ఒక్కొక్క సరుకు రవాణా ద్వారా ఏడాదికి 6,500 కోట్లు ఆదాయం తెచ్చే తనను తీసేసి ఏడాదికి 500 కోట్లు వచ్చే 500 కోట్లు రాని ప్రయాణికుల ఆదాయాన్ని మొండేందు మిగిల్చి ఆంధ్రాకి ఇచ్చారంటూ కూడా ట్విట్టర్ వేదికగా లోకేష్ కూడా స్పందించారు. దానికి కౌంటర్ గా ఎవరైతే జీవీఎల్ నరసింహరావు కూడా దానికి కౌంటర్ గా చెప్తున్న ఆదాయ పరంగా రైల్వేస్ నష్టపోయిన రాష్ట్రానికి జోన్ ఇచ్చిన ఘనత మోడీ గారికి, జోన్ క్రెడిట్ మాకు వస్తుందని మీ ఏర్పు స్పష్టంగా తెలుస్తా ఉంది, అయినా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదు, మీరు కొట్టేయడానికి ఈ అక్కసంతా పసుపు ముద్ర వేసుకోలేకపోతున్నారు, బాధగా ఉంది, చిన్న స్టిక్కర్ బాబు అంటూ కూడా ఏదైతే జీవీఎల్ నరసింహరావు కూడా స్పందించడం జరిగింది. అయితే ఏదైతే సీఎం చంద్రబాబు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో నేతలతో ఏదైతే రైల్వే జోన్ కేంద్రం ప్రకటించిందో దానిపై స్పందించడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ మరొక మోసము, అంతేకాకుండా కార్గో రాబడి ఒడిశాకు, ప్యాసింజర్ రాబడి మనక అంటూ కూడా సీఎం చంద్రబాబు నేతల వద్ద కూడా ప్రస్తావించడం జరిగింది. ఏపీకి 7,000 కోట్ల రాబడి పోగొట్టారు, ఎక్విప్మెంట్లు మనకున్న ఒడిశాకే ఎక్కువ, ఎవరిని మోసం చేయాలని ఇలాంటి ప్రకటన చేశారు, రాష్ట్రంలో అన్ని స్టేషన్లు కూడా మన జోన్ లో ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ప్రకటన బీజేపీ మరో దుర్మార్గం అంటూ కూడా సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఉచ్చుకుపడ్డారు. ఎందుకంటే బీజేపీ మోసాన్ని అందరూ ఖండించాలి, ఈ రోజు సాయంత్రం సాధారణ ప్రదర్శన మరియు బైక్ ర్యాలీలు జరపాలి, అంతేకాకుండా రేపు నల్ల బ్యాడ్జీలతో, నల్ల బెల్లుతో, నల్ల చొక్కాలతో ఏదైతే ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో కూడా వీరందరూ కూడా నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలతో, నల్ల బెల్లుతో ప్రదర్శన చేయాలంటూ కూడా రాష్ట్రానికి పిలుపునిచ్చారు. అంతేకాకుండా జోన్ ప్రకటన వైసీపీ బీజేపీ సంబరాలు ఆశాస్పదంగా ఉన్నాయి. అంతేకాకుండా భార్య బీజేపీ, భర్త వైసీపీ, 2 పార్టీలు కలిపి లాలూచికి రుజువు అన్నట్టు కూడా ఏదైతే సీఎం చంద్రబాబు కూడా దీంట్లో స్పందించడం జరిగింది. అంతేకాకుండా కుటుంబం బీజేపీ, వైసీపీ పంచుకున్నాయి, కార్యకర్తలను ఆ 2 పార్టీలు పంచుకుంటా ఉన్నాయి, కుట్రలు కుతంత్రాలు దుష్టబుద్ధిని పంచుకుంటా ఉన్నాయి, ఏపీలో అడుగుపెట్టే హక్కు మోదీకి లేదు, హామీని నెరవేర్చుకున్న మన గడపై అడుగు పెట్టకూడదంటూ కూడా సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విచ్చుకుపడతా ఉన్నారు. అంతేకాకుండా
ఏదైతే ఈ విశాఖ రైల్వే జోన్ ప్రకటన అనంతరం కూడా మరికొన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్న మరికొన్ని పార్టీలు స్పందించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన కేంద్ర రైల్వే శాఖ జోన్ ప్రకటించింది. రైల్వే జోన్ ప్రకటన అక్షణీయమే, కానీ నిజంగా మోడీ ఏపీ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కూడా ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా స్పందిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఏపీ పిసిసి రఘువీరారెడ్డి కూడా స్పందిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటం విజయమని ఏపీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కూడా చెప్తా ఉన్నారు. అయితే వచ్చే కాంగ్రెస్ పార్టీ కన్ఫామ్ గా చేస్తుంది, అందుకనే దానికంటే ముందు మేము చేసామనే మాట దక్కించుకోవడం కోసమే ఆ బీజేపీ పార్టీ చేసిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే రేపు మోడీ విశాఖ రానున్న నేపథ్యంలో కూడా అందరూ కలిసి నల్ల చొక్కాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలంటూ ప్రధానంగా దీంట్లో ఏదైతే సీఎం చంద్రబాబు స్పందించడం జరిగింది. అయితే మల్లికార్జున్, రైల్వే జోన్ ప్రకటనపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? నిన్న 7:15 ఏదైతే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ ప్రకటన కొత్తగా ఇస్తున్నట్టు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ తర్వాత వెంటనే కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర కూడా కార్యకర్తలతో ఆయన సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఏదైతే బీజేపీ చేతలతో చూపిస్తుంది, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఏదైతే హామీలు ఏదైతే విభజన హామీలో ఉన్నాయో అన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా వస్తాము. దశాబ్ద కాలాలుగా ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారో, అంతేకాకుండా విభజన చట్టంలో 8వ అంశంగా ఏదైతే విశాఖ జోన్ పెట్టారో ఆ విశాఖ జోన్ ని మేము ప్రకటిస్తున్నామంటూ కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్.